మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాంగ్రెస్ కార్యాలయం ఆవరణంలో బెల్లంపల్లి టౌన్ అధ్యక్షులు ముంచర్ల మల్లయ్య ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు సురిబాబు మాట్లాడుతూ అహింస, శాంతియుత మార్గంతో భారతదేశ స్వాతంత్రానికి భాగస్వాములైన మహానేత జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు. గాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. మన జాతిపిత మహాత్మా గాంధీ మరణించినటువంటి రోజు. ఈరోజు వారు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి సత్యాగ్రహంగా వైలెన్స్ లేకుండా సత్యాగ్రహాలు చేసి ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అతన్ని జాతిపితగా కూడా మన ప్రజలు పిలవడం జరుగుతుంది. జాతిపిత చనిపోయిన రోజును కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు జాతిపితకు నివాళులర్పించడం జరుగుతుంది. అదేవిధంగా రెండో వ్యక్తి మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులుగా ఉండి అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్గా ఉండి నిర్మల్ పట్టణంలో నిర్మల్ దగ్గర ఉన్నటువంటి విలేజ్లో జన్మించినటువంటి వ్యక్తి పి నర్సారెడ్డి గారు నిన్న ఉదయం చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే అతనికి 92 సంవత్సరాలు. అతను 2 సార్లు 3 సార్లు ఒకసారి ఎమ్మెల్యేగా యునానిమస్గా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి. తర్వాత 2 సార్లు కూడా ఎమ్మెల్యే గెలిచిండు, తర్వాత ఎమ్మెల్సీ గెలిచిండు, తర్వాత మన పార్లమెంటు కూడా ఇక్కడ మన పార్లమెంటు కూడా గెలిచి ఆయన పీరియడ్లో ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఆయన ఎంపీగా ఉన్నప్పుడే వచ్చినాయి. అదేవిధంగా ఆయన రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు రోజుల్లో ఇక్కడ బెటర్మెంట్ కమిటీ అని చెప్పని మన ఉప్ప రామస్వామి ఇంతకుముందు మన మాజీ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అతని ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి బెటర్మెంట్ కమిటీ ద్వారా కూలగొడితే దాన్ని చూడడానికి వచ్చి అతను ఆ ఇల్లును సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చి ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలు మానుకోవాలని చెప్పడం కూడా జరిగింది. అతను రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలను ఎన్నో విషయాల్లో కూడా అతను ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఈనాడు అతను మన పార్టీకి కానీ మనకు కానీ పెద్ద దిక్కుగా ఉండే ఆయన కాంగ్రెస్ పార్టీ చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలు సిద్ధాంతాలను నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రకాల సేవలు చేసిండు. అతన్ని చూడడానికి కూడా నిన్న మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారు, అదేవిధంగా చాలామంది నాయకులు కూడా పోయి అతని యొక్క భౌతికాన్ని చూసి సందర్శించడం జరిగింది. కాబట్టి ఇది చాలా దుఃఖకరమైన విషయమని తెలియజేస్తూ